ఫ్లోర్ అంతా కూడా సీతారాం కళ్యాణ్ సెట్ వేసి సీతారాములు పెళ్లి జరుగుతున్నప్పుడు అసలు ఎంత కళకళలాడుతుందంటే వాహిని స్టూడియోలో అంతా కూడా ఇవాళ సీతారాములు పెళ్ళయ్యా షూటింగ్ జరుగుతుంది పెద్ద అయింది రామారావు గారు చాలా సెంటిమెంట్లు కూడా ఉంటాయి కదా అంటే మామూలుగా దేవుడి పెళ్లిళ్ళకి సంబంధించిన సన్నివేశాలు తీస్తున్నప్పుడు ఒక విధమైన నిష్ట ఒక విధమైన చాలా నిష్ట అండి పెద్ద ఆయన అయితే నాన్ వెజ్ తినేవారు కదట అసలు మేము రాముడైతే ఆ అబ్బాయి కూడా హర్నాథరాజు గారు కూడా నాన్ వెజ్ అంత పద్ధతిగా ఇద్దరం కూడా పనిచేసాం ఆ సినిమాలో ఎందుకంటే ఆ భగవంతుడు సినిమా అనగానే మనకు ఒక లాగా ఉంటుంది ఎప్పుడు కూడాను చాలా సినిమాలు నేను చూశానండి ఇప్పుడు మా ఆయన రామకృష్ణ గారు మ్యారేజ్ అయిందో చెప్తున్నాను కొన్ని సినిమాలు కృష్ణుడి వేషానికి యశోద కృష్ణ తర్వాత రాముడి వేషాలు వేశారు ఆయన కూడా నెక్స్ట్ మరి పెద్ద అయిన తర్వాత ఈయనే కదండి వేశారు కదా అప్పుడు వేసినప్పుడు కూడా నో నాన్ వెజ్ లేదు వద్దు గీత నాకేం పెట్టద్దు నేనేం తిన్ను ఇవాళ ఈ వేషం వేస్తున్నాను కృష్ణుడి వేషం రాముడి వేషం వేస్తున్నాను నేను ముట్టుకోను అనే పద్ధతులు ఉన్నాయండి అప్పుడు ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అబ్జర్వ్ చేసేవారు అంటే అది ఆటోమేటిక్గా అలా వచ్చేస్తుంది అంతే గీతాంజలి గారు మంచి రాముడి కీర్తన కానీ పాట కానీ పాడతారా మీరు ఇందాక పాడిన పాట చాలా చక్కగా పాడారు ఏ పాట పాడాను మీ ఇష్టం అదే సీతారాముల కళ్యాణం అసలు మీ ఎదురుగుండా నేను పాడడం ఏంటండి అమ్మ బాబాయ్ ఇది ఏమైనా బాగుందండి ఆ సీతారామ కళ్యాణం పాట ఒకటి జీవితంలో నాకు ఎన్ని జనరేషన్స్ మళ్ళీ నా తర్వాత పుడతారో వాళ్ళందరూ కూడా ఈ పాట పాడతారండి అందుకే మా గురువుగారు ఏం చేశారంటే డెఫినెట్గా ఈ పాట కొన్ని తరాలు పాడాలి ఒక తరం కాదు కొన్ని తరాలు 5 తరాలు అయిపోయిందండి ఇప్పుడు 4 తరాలు అయి ఉంటుందా 4 తరాలు ఈజీగా అయ్యిందండి నెక్స్ట్ తరాలు ఎన్ని తరాలు వస్తాయో ఎన్ని 100 సంవత్సరాలు వస్తాయో ఎన్ని సంవత్సరాలు వస్తాయో నాకు తెలియదు కానీ ఈ సీతారామ కళ్యాణం పాట మటుకు ఎవరు వదలరండి అసలు సహజంగానే పండిట్లో ఉన్నా కూడా పెళ్లిళ్ళలో కూడా ఇంకో విషయం అండి భద్రాచలంలో ఈ పాట పెడతారండి అవును ఇక అప్పుడు ఆ సినిమా నేను టీవీ చూస్తుంటాను భద్రాచలం మర్చిపోయానండి సీతారామ కళ్యాణం భద్రాచలం తీసుకెళ్లారు మమ్మల్ని ఘంటసాల గారు కూడా వచ్చారు అప్పుడు ఘంటసాల గారు వచ్చి అక్కడ కూర్చుని అక్కడ ఒక మండపం ఉంటుందండి అక్కడ కూర్చున్నారు మేము అసలు నాకేం తెలియదు అనమాట మాట్లాడడం తెలీదు మమ్మల్ని ఏదో అలా నమస్కారం మేము పెట్టుకోవడం అలా కూర్చోవడం అనమాట ఘంటసాల గారు అంటున్నారు ఎంత అదృష్టవంతురాలమ్మా రాముడు హర్నాథరాజు నువ్వు ఈ క్యారెక్టర్ వేయటం ఈ సీతమ్మ తల్లి భద్రాచలంలో నువ్వు కూర్చోవడం అంటే ఏంటి సార్ అంటే ఏంటండి ఘంటసాల గారు అన్నాను నేను కాదమ్మా ఇది అదృష్టం అంటారు అందరికీ రాదు ఈ మండపంలో చక్కగా సీతమ్మలా కూర్చున్నావు నువ్వు ఇదే సినిమాలో సీతగా నటించావు ఈ సినిమా ఎన్ని సంవత్సరాలు వెళ్తుందో చూడు అన్నారు ఆయన ఎక్కడున్నారు మహానుభావుడు ఘంటసాల గారు అంత నన్ను ఆ క్యారెక్టర్ని రాముడిని సీతని ఇలాగ మీలో చూసుకుంటున్నాం మేము ఆ విగ్రహాన్ని మీలో చూసుకుంటున్నాం అన్నారండి అని అంటే నేను నిజంగా అవునా సరేలేండి అనుకున్నాను అంతే అప్పుడు తెలియలేదే ఏమీ తెలియలేదు ఇప్పుడు తెలుస్తుంది నాకు ఎంత మహానుభావుడి ఆశీస్సులు ఈ మహానుభావుడు ఘంటసాల గారు మామూలుగా అనలేదు అని అలాగ మండపంలో కూర్చుని ఇలా చెప్పడం నేను విన్నానండి నన్ను చూసి హర్నాథరాజు గారిని చూసి అది పెద్ద ఆయన తీసుకొచ్చి ఈ భద్రాచలంలో మీకు దేవుడు నమస్కారం పెట్టిస్తున్నారు ఆ తల్లిది ఆ స్వామిది రాముల వారిది ఎంత అదృష్టవంతులారా మీరు అని మమ్మల్ని ఇద్దరిని ఆయన ప్రశంసలు చేయటం ఇవాళ హర్నాథరాజు గారు లేరు కాబట్టి ఆయనది కూడా నేను చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే అసలు రాముడు అంటే ఇలాగే ఉంటాడు అని అనిపిస్తుంది నాకు నిజంగా అందగాడు ఆయన చాలా అందంగా ఉంటారండి ఆ పర్సనాలిటీ అసలు ఏమీ యాక్టింగ్ లేదు అతను కూడా ఆ అబ్బాయి కూడా చాలా నీట్గా కానీ ఒక్కటి మటుకు చేయడం ఒక మిస్చివస్ ఏంటంటే ఈ పెళ్ళికి జరుగుతున్నప్పుడు మా నాన్నగారికి ఏంటంటే నా కూతురు పైకి రావాలి పెద్ద స్టార్ అవ్వాలి ఏదో అంబిషన్స్ ఉంటాయి కదా పేరెంట్స్కి ఉంటే ఈయన గెటప్లు అయిపోయి మండపంలో కూర్చున్నాం శోభన్ బాబు లక్ష్మణుడు భరత శత్రుఘ్నులు ఈ నలుగురికి పెళ్ళిళ్ళు అనమాట మేమందరం ఆడపిల్లలందరూ పెళ్ళిళ్ళు అందరం పక్కన కూర్చుంటాం మండపంలో ఈ లోపల మా నాన్నగారు అప్పటికి మా పరిచయం అయిపోయారు హర్నాథరాజు గారికి అప్పుడప్పుడు షూటింగ్ లేకపోతే షార్ట్ లేకపోతే బయట కూర్చుని కబుర్లు చెప్పుకుంటాం కదండి ధైర్యంగా చెయ్యి అని చెప్పడం ఆయన సరేనండి అలాగేనండి మీరు కూడా అప్పుడప్పుడు ఏదైనా తప్పులు ఉంటే చెప్పండి పెద్ద ఆయన చూస్తే కొద్దిగా భయం నాకు అని ఏదేదో మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం ఈ మాట్లాడుకునేటప్పుడు ఈయన ఏమన్నారంటే హర్నాథరాజు గారు శ్రీరామూర్తి గారు ఈవేళ ఒక చిన్న పని చేయబోతున్నాను ఈవేళ మాకు పెళ్ళి సీతారాములు పెళ్లి జరిగిపోతుంది నేను 3 ముళ్ళు వేసేస్తాను అప్పుడు ఏం చేస్తారు మీరు అని అడిగారు మా నాన్నగారిని అమ్మ బాబు నాయన తండ్రి అంత మాట అనక నేను నీకు పుణ్యం ఉంటుంది నువ్వు అలాగే యాక్ట్ చెయ్యి మా అమ్మాయి ఇలాగే యాక్ట్ చేస్తే పెళ్ళి గిళ్ళి అని అనబాకనైనా నేను ఇప్పుడే అమ్మాయిని పైకి తెచ్చుకుందాం మంచి ఆర్టిస్ట్ని చేద్దాం అనుకుంటున్నాను
అప్పటికి ఆయన పెళ్లి అయిపోయింది కదా హర్నాథ్ గారికి, లేదా అప్పటికి అయిందో లేదో మనకు తెలియదు అసలు. తెలియదు కానీ ఆ మాట అనేసరికి అనేసరికి మా నాన్నగారికి టెన్షన్, నాకేం టెన్షన్ లేదు. 3 ముళ్ళు వేసేస్తారంటే అనుకుంటున్నాను అంతే తప్ప నాకేం తెలియదండి. క్వైట్ ఇన్నోసెంట్లు ఆ రోజు. కొంచెం పెళ్ళిళ్ళు కూడా మీరు 3 ముళ్ళు వేసేస్తారంటే కూడా నేను బెంగ లేకుండా అలా చూస్తున్నాను ఆయన్ని. సరే అయిన తర్వాత ఏంటి ఓకేనా గీతాంజలి, ఓకేనా మణి అన్నారు. కానివ్వండి ఎలా జరుగుద్ది అలా జరుగుద్ది అన్నాను. ఈయన ఏం చేశారు, మండపంలో కూర్చోబెట్టి పాట స్టార్ట్ అవుతుంది. ఓ పక్కన హర్నాథ్ రాజు గారు మా నాన్నగారిని అలా చూసుకుంటూ ఫ్లోర్ దగ్గర నుంచున్నారు. ఈయన ఇలా ఫ్లోర్ ఉందనుకోండి, అక్కడ నుంచునేవారు. ఏమైనా తప్పు చేస్తుందేమో, కరెక్ట్గా చేస్తుందో లేదో నా కూతురు, పెద్ద ఆయనకి ఏమైనా కోపం వస్తాం, అది భయం మాకు. ఈ లోపల ఈయన ఏం చేశారు, ఇలా తీసుకొని వేస్తూ మా నాన్నగారిని చూస్తూ, ఎవరో హర్నాథ్ రాజు గారు వేస్తున్నాను అంటే వెంటనే పెద్ద ఆయన ఒక షాట్లో చూశారు. వెంటనే మా ఫ్లోర్ దగ్గర మా ఫాదర్ నుంచి చూశారు. ఈయన గురించి కొంచెం అనుమానం పడ్డారు. ఈయన పాపం భయస్తుడు, కూతుర్ని ఏదేదో సిగ్నల్ చేస్తున్నాడు ఈయన అని చెప్పేసి వెంటనే అటు చూశారు. చూస్తే ఆయన పెద్ద ఆయన చూసాడు, మా నాన్నగారు వద్దు బాబు అంటున్నారు హర్నాథ్ రాజుతోటి. ఏంటి వీళ్ళిద్దరూ సిగ్నల్ చేసుకుంటున్నారని వెంటనే లైట్స్ ఆఫ్ చేయమన్నారు పెద్ద ఆయన. ఏంటి శ్రీరామూర్తి గారు, ఏంటి వాట్ ఈస్ కన్ఫ్యూషన్ అన్నారు మా నాన్నగారిని. లేదండి ఏం లేదండి, ఊరికే నా అమ్మాయిని బాగా చేయమ్మా అని చెప్తున్నానండి అన్నారు. ఈ లోపల హర్నాథ్ రాజు ఈ ముడి షార్ట్ ఇంకా ఆగిపోయింది, అలాగే ఆగిపోయింది. ఒకటో కూడా వేసి ఉంటాడు ఆయన. వేసేసి 2 ముళ్ళు వేయాలి కదా, ఈ 2 ముళ్ళు వేసే టైం ఉంటుంది కదండి, టైం ల్యాప్స్. మా నాన్నగారు బాబు నీ దండం హర్నాథ్ రాజు గారిని ముడేయద్దని 3 ముళ్ళు మడికి అయిపోకపో నాయన నీ పుణ్యం ఉంటుందని అక్కడి నుంచి దండం అనమాట. పెద్ద ఆయనకి ఏమో అర్థం కాలేదు. వాట్ హ్యాపెన్, దట్ ఈస్ కన్ఫ్యూషన్ అంటే. ఇంకా అప్పటి నుంచి హర్నాథ్ రాజు గారు భయపడి ఇది బయట పడిపోద్ది ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి ఊరికి యాక్టింగ్ చేసేసి వదిలిపెట్టేశారు. అదే ఆయన చిలిపిగా చేసుంటారు, చిలిపిగా అదే అయ్యో అల్లరి పడదాం ఊరికే 3 ముళ్ళు వేసేసి నేను తీసుకెళ్ళిపోతాను, నా తర్వాత ఏం చేసుకుంటారన్నారు ఈయన. మా నాన్నగారు. ఎంత అద్భుతమైన జ్ఞాపకాలు ఇవన్నీ. ఇది మటుకు చాలా జ్ఞాపకం. మరి జీవితం పెళ్లి కదా ఇది. చిన్నప్పుడే నాకు మ్యారేజెస్ అవ్వాల్సిన టైం అనమాట. అసలు 13-14 ఏళ్ళు పెళ్లి చేస్తారు మా ఊళ్ళో. అవునవును కదా. అట్లాంటిది ఈ పెళ్లిలో కూర్చోబెట్టి మీ అమ్మాయిని మ్యారేజ్ చేసేసుకుంటాను అన్నారంటే మా నాన్నగారికి ఒకటే టెన్షన్ అయిపోయారు. కింద నుంచి వరకు ప్రీపే, అమ్మో నా కూతుర్ని ఏదన్నా మ్యారేజ్ చేసేసుకుని ఒకవేళ చేసేసుకుంటే 3 ముళ్ళు వేసేసాడు అనుకో అయిపోయింది అంటారేమో. ఇది మెడ్రాసు, అప్పుడు సంప్రదాయంగా పూర్తిగా అది పెద్ద ఆయన కూడా ఒప్పుకుంటారేమో. ఏంట్రా బాబు ఇదేం పరిస్థితి, ఇలా పెట్టి చెప్పాడు ఇతను. బాబు నీ దండం, బాబు నీ దండం నైనా నీ దండం అని చెప్పి ఆ ఫ్లోర్ దగ్గర నుంచి దండం పెట్టేవారు హర్నాథ్ రాజు గారికి. ఓకే వదిలేస్తున్నాను. ఇలాంటి చాలా జరిగినాయిలేండి. కానీ ఎప్పటికీ మీరు సీతమ్మ వారిగా మాకు ప్రేక్షకులకి అందరికీ గుర్తుండిపోతారు గీతాంజలి గారు. అవునా? ఎప్పటికీ ఎల్లప్పటికీ మీరు అలాగే కళకళలాడుతూ నవ్వుతూ ఎప్పుడు. కానీ మీలో సీతా గీత ఇద్దరు ఉన్నారు. సీతా గీత తెలుసు కదా, గంగామంగలాగా. గంగామంగళ మీలో కొంచెం అల్లరి చిలిపితనం కూడా ఉంది. అల్లరి ఎక్కువ ఉందండి. అది ఇప్పుడు అల్లరి ఎక్కువ వచ్చింది. అప్పుడు సీతమ్మ తల్లి క్యారెక్టర్ వేసాను కదా. సీతమ్మ తల్లి క్యారెక్టర్ వేసిన తర్వాత బలరామ శ్రీకృష్ణలో సావిత్రి గారితో ఒక మంచి పిక్చర్ చేశానండి హిందీ మూవీలో. హిందీ మూవీ ఫస్ట్ వారస్మణి, నెక్స్ట్ నాకు మంచి పిక్చర్ వచ్చింది సావిత్రి గారితో. ఆ సినిమాలో నేను సావిత్రి గారు నేను యాక్ట్ చేసాం. బలరాముడు భార్య ఆవిడ, కృష్ణుడు భార్య నేను. నాకు మంచి పిక్చర్, పెద్ద ఫోక్లోర్ అండి, పెద్ద అసలు మామూలు పిక్చర్ కాదండి. సెట్స్ గిట్స్ పృథ్వీరాజ్ కపూర్ గారు కూడా యాక్ట్ చేశారు అందులో. జమినీ గణేష్ గారు యాక్ట్ చేశారు. చాలా మంచి సినిమా చేశాను. ఆమె నేను 10 రోజులు బాంబేలో ఉండేవాళ్ళం. ఎవరు? సావిత్రి గారు నేను. నా జీవితంలో ఇలాంటి మంచి సినిమాలు కొన్ని చాలా మంచి సినిమాలు చేశాను. ఇల్లాలు, డాక్టర్ చక్రవర్తి, నాగేశ్వరరావు గారితో ఒక చెల్లెలుగా చాలా సినిమాలు చేశాను. ఆయన యొక్క అభిమానం అదొక టైప్లో ఉంటుంది. ఆయన చాలా చిలిపిగా ఉంటారు. ఈయనంటే భయపడతాం పెద్ద ఆయన్ని. ఆయన అయితే నాకు చాలా చనువుగా ఉండేవారు. ఒక అన్నగారంటే నాగేశ్వరరావు గారు లాగా ఇంకంతే నాకు. అట్లాగా ఒక మంచి సినిమాలు చేశాను ఆయనతోటి. మురళీకృష్ణ, డాక్టర్ చక్రవర్తి, చాలా సినిమాలు చెల్లెలుగా చేశానండి నేను. ఇక్కడ హైదరాబాద్లోనే ఆయన సినిమాలన్నిటికీ నేను చెల్లెలు ఎవరంటే గీతాంజలి అనేవారు అనమాట. ఇల్లాలంటే ఎల్వి ప్రసాద్ గారి సినిమా చేశాను. అది ఒక మంచి చిత్రం. అదే నీవు నా ఊహలందే నిలిచావు, నేను నీ కళ్ళలోనే వెలిసాను, 1000 జన్మాలకైనా విడలేను,
నీ ఇల్లాలుగా నేనుంటాను, నీ ఇల్లాలుగా నేనుంటాను. క్యా బాత్ హై. మంచి పచ్చడి. ఇది సీతారాములు కూడా వర్తింపజేసేది. నీ ఇల్లాలుగానే ఉంటాను అని చెప్పి ఆవిడ ఆ మహాతల్లి. అది కూడా ఆ క్యారెక్టర్ కూడా నాకు ఒక ఇల్లాలంటే, మీరు ఎల్వి ప్రసాద్ గారి సినిమా అండి ఇది, మీరు నమ్మరు, అదే మేకప్ మ్యాన్ దగ్గర తీసుకెళ్ళారు నన్ను, అదే హరిబాబు గారు. ఎందుకంటే మేకప్ వేయకూడదు ఇల్లాలు, ఆ బొట్టు, ఆ జడ, అది ఆ పువ్వులు, నల్లపూసలు, పెద్ద సూత్రాలు, మళ్ళీ అదే సేమ్ మంచి గెటప్ వచ్చింది నాకు. అబ్బా బాబోయ్, అసలు నేను ఇలా కదలకూడదు, అలా మెదలకూడదు, అలాంటి క్యారెక్టర్ చేశానండి, డబుల్ క్యారెక్టర్ ఇల్లాలు. ఇప్పటికీ ప్రజల్లో ఈ యొక్క, నేను ఏదైనా ఊరు వెళ్ళానంటే తెలుగుదేశంలో కానీ ఆంధ్రదేశంలో, ఏమండి ఇల్లాలు పాడమని నన్ను అడగవలైన డాక్టర్ చక్రవర్తి, ఐ గాట్ వెరీ గుడ్ నేమ్ అండి. అదే అదే మంచి పాట. మురళీకృష్ణ అండి. ఏమని అనుకుంటున్నది నీ మనసేమని కలగంటున్నది, జమున గారు నేను యాక్ట్ చేసాం. విరిసిన పువ్వులు ముసి ముసి నవ్వులు కసిగా ఎందుకు కవ్విస్తున్నవి, ఆహా, ఏమని అనుకుంటున్నది నీ మనసేమని కలగంటున్నది. ఈ వండర్ఫుల్ సాంగ్స్ ఉన్నాయి, నా హిట్ సాంగ్స్ అండి అన్నీ కూడాను. నా అదృష్టం ఏంటంటే నా పాటలు వాళ్ళే పాడేస్తారు నేను వెళ్ళిపోతూ ఉంటే. ఏదైనా ఫంక్షన్స్ జరుగుతాయి కదండి, ఏమంటే గీతాంజలి గారు మీ పాటలు చూడండి ఎంత బాగుంటాయి అంటారు పాపం జనం అంతా. మంచి పాటలు మీకు చాలా బాగుంటాయి, కానీ ఇవాళ రేపు మాత్రం మేము ఇదే పాడుకుంటాం. ఏది పాడుకుంటాం మళ్ళీ? శ్రీ సీతారాముల కళ్యాణం. మీరు ఇంకా బాగా పాడుతున్నారు తెలుసా, సున్నితంగా ఉన్నారు. శూర్పణఖ అని పేరు పెట్టుకున్నారు కానీ మీరు శూర్పణఖ కాదు, శూర్పణఖ అందమైన శూర్పణఖ అని చెప్పాలి. ఓకే, శూర్పణఖ అంటే ఏదో మళ్ళీ దెయ్యాలు దోదాలంటే అది కాదు, మీరు శూర్పణఖ అంటే అందమైన శూర్పణఖ అని చెప్తాను నేను. స్వప్న ఇస్ అందం. రాముడు రాఘవుడు రవికులుడితడు, భూమి జగుపతి అయిన పురుష నిధానము, రాముడు రాఘవుడు రవికులుడితడు. ఏం బాగా పాడావమ్మా స్వప్న, థ్యాంక్ యూ వెరీ మచ్. గీతాంజలి గారు, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సాక్షి స్టూడియోస్కి వచ్చి వాళ్ళ జ్ఞాపకాల తోటలోకి తీసుకువెళ్లారు. అసలు సీతారాముల కళ్యాణం సినిమా షూటింగ్ అంతా కళ్ళ కట్టినట్టు మీకు చూసినట్టుంది. ఇప్పుడు నిజంగా అంత అందంగా అద్భుతంగా చెప్పారు, అంత గలగల అని. మీరు ఇలాగే ప్రవాహంలో ఎప్పటికీ కళకళలాడుతూ ఉండాలి. సెలయర్ లాగా మన శోభన్ బాబు గారు ఒక మాట అన్నారండి, గీతాంజలి గారు మనం అంతా కలిసిమెలిసి ఎన్నో సినిమాలు చేసాం, ఎన్నో డూయిట్స్ పాడాం, కానీ ఎప్పుడు సెలయర్లా నవ్వుతూ ఉంటారు మీరు, ఎందుకంటే మీరు హైదరాబాద్ వెళ్ళినా కూడా సెలయర్లాగా ఉండండి అని ఎవరు. దట్ ఈస్ ఆయన కాంప్లిమెంటరీ ఏంటంటే నాకు నవ్వుతూ ఉండాలని. ఎప్పుడు నవ్వుతూ అంటారు. చిలిపి వేషాలు ఎక్కువ వేశారు, చిలిపితనం ఎక్కువ ఉంది మీలో, డిగ్నిటీ ఉంటుంది కానీ చిలిపితనం ఎక్కువ ఉంది. అవును, అందులో రామకృష్ణ చూడండి, ఆయన పేరు తగ్గ రాముడే నాకు మళ్ళీ భర్త రావడం. అదే మరి రామారావు గారేమో మీకు అవకాశం ఇచ్చారు, గురుస్థానంలో ఆయన రామారావు గారు. అది మళ్ళీ రాముడు భర్తగా రావడం, రామకృష్ణ కొంచెం కృష్ణుడి వేషాన్ని నాకు అనవసరం అండి, రాముడు మంచి రాముడు అంటే మాటలా నాకు అలాంటి భర్త రావడం. నాకు మంచి అబ్బాయి అండి, శ్రీనివాస్ అబ్బాయి పేరు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మనవడు మనవరాలు కోడలు, ఏదో సంసారం భగవంతుడి తల్లి దయ వల్ల జయంగా ఉన్నాం అంతే. జై శ్రీరామ్. జై శ్రీరామ్.